ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ గుంటూరు జిల్లా మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో గుంటూరు కొత్తపేట శ్రీ జలగం రామారావు మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు మెగా జాబ్ మేళాలో భారీ సంఖ్యలో నిరుద్యోగ యువకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ షేక్ సజిల, స్థానిక కార్పొరేటర్ల పోతురాజు సమత, స్కిల్ డెవలప్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ జాబ్ మేళాలో వివిధ రకాలకు సంబంధించిన 46 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. 1166 మందికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క విద్యార్థి చదువుతో పాటు ఏదో ఒక రంగంలో నైపుణ్యం పొందాలని ఆకాంక్షించారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చబోతున్నామని చెప్పారు. ఉద్యోగ అవకాశాలు పొందిన ప్రతి ఒక్క ఉద్యోగి భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఆలోచన విధానంతో రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఒక మహాసంకల్పాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా ఆయన ఆలోచన విధానాన్ని అందిపుచ్చుకొని ఈరోజు ఒక మెగా జాబ్ మేళాను ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సారథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారంతో ఈరోజు ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 46 కంపెనీలు ఎమరాన్ బ్యాటరీస్తో పాటు హెటిరో, అలాగే అరబిందో ఫార్మా, టీసీఎస్ అటువంటి మెగా కంపెనీలన్నీ కూడా ఈరోజు ఈ జాబ్ మేళాలో పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 1800 మంది ఎన్రోల్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాకు తెలిసి ఈ జాబ్ మేళాలో ఉన్నటువంటి 1160 జాబ్స్ తప్పకుండా ఫిల్ అవుతాయి ఈవినింగ్ కల్లా. అంతేకాకుండా ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, ఎవరికైతే జాబు రానటువంటి పరిస్థితుల్లో కూడా తప్పకుండా నైపుణ్యం.com పేరుతో వాళ్ళందరూ కూడా స్కిల్, ప్రతి ఒక్క జిల్లాకు ఒక స్కిల్ కాలేజ్తో పాటు గుంటూరు ఈస్ట్లో దాదాపు 4 సెంటర్స్లో స్కిల్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళని స్కిల్ నేర్పించేటువంటి కార్యక్రమంతో పాటు ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వన్ హౌస్ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ నినాదంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారో దానిలో భాగంగా వీళ్ళందరూ కూడా ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూసీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ జాబ్ మేళా ఆరంభం మాత్రమే. తప్పకుండా రాబోయేటువంటి 4-5 సంవత్సరాల్లో తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆటో పైలట్ మోడ్తో చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉద్యోగాలు వాటికి వచ్చేటువంటి విధంగా వీళ్ళందరినీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైన్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా వెంటపడి వారిని తీసుకొని వచ్చి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్థిరపడేటువంటి ఆలోచనతో పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆధ్వర్యంలో మరి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి నజీర్ అహ్మద్ గారు దీన్ని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా ప్రతి ఒక్కళ్ళను కూడా మానిటరింగ్ చేసి ఇక్కడికి వచ్చినటువంటి దాదాపు 45 దాకా కంపెనీలు చాలామంది వచ్చారు. అవి కూడా పేరు ప్రఖ్యాతులు గాంచినాయి. అందుట్లో అమర్ రాజా కానీ, అపోలో ఫార్మసీ కానీ, మెడ్ ప్లస్ కానీ చాలా మంచి కంపెనీలు. మరి వాళ్ళందరూ కూడా జాబుల కోసం ఇక్కడికి వచ్చినటువంటి పేద విద్యార్థులు కానీ ఎవరికైనా కానీ జాబులు ఇచ్చే విధంగా ఈ రోజున చొరవ తీసుకున్నటువంటి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆనాడు గవర్నమెంట్కి వచ్చే ముందుగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానానికి అనుగుణంగా ప్రతి ఒక్కరిని ఆర్థికంగా బలోపేతం చేయాలి, ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరిని వ్యాపారస్తులను చేయాలని చెప్పేసి ముఖ్యంగా ప్రతి తెలుగుదేశం పార్టీ ఆ రోజున చెప్పినటువంటి ఏదైతే వాగ్దానం ఇచ్చినో దానికి అనుగుణంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇక్కడ మరి మన ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఏదైతే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అందరం కూడా పాల్పంచుకుంటూ, ముఖ్యంగా నజీర్ అహ్మద్ గారు ఈ జాబ్ మేళాకి పెద్ద ఎత్తున ఇంతమంది జనం రావడానికి చొరవ తీసుకొని ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చేస్తున్నటువంటి కృషి మరి మీ అందరం కూడా అభినందిస్తున్నాం. అలానే ప్రజలందరూ కూడా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.